అతి త్వరలో బీజేపీ టీవీకే కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయా? పొత్తు కుదరబోతోందా? టీవీకే అధినేత విజయ్ వైపు బీజేపీ చూస్తోందా? విజయ్తో ఇప్పటికే సంప్రదింపులు జరుగుతున్నాయనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కూడా ఇప్పుడు రంగంలోకి దిగారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. విజయ్తో పొత్తులపై పవన్ చర్చిస్తారని, ఈ నేపథ్యంలో పవన్తో బీజేపీ చర్చిస్తోందంటూ ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ వేదికగా ఇద్దరు నేతల భేటీ ఉండబోతోందా? విజయ్కి సిబిఐ ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో, కరూర్ తొక్కిసలాట ఘటనలో నోటీసులు వస్తున్న నేపథ్యంలో ఈ మరికొన్ని సమస్యలు కూడా ఈ మధ్య తెర మీదకు వచ్చిన నేపథ్యంలో విజయ్తో బీజేపీ ఇప్పుడు చర్చలకు సిద్ధమవుతోందా అని ఒక పెద్ద డిస్కషన్ నడుస్తోంది. మనందరికీ తెలిసిందే, నిన్న మొన్నటి వరకు ప్రముఖ నటి విషయంలో పెద్ద గొడవ జరగడం, విజయ్ వైఫ్ నోటీసులు ఇవ్వడం, జరిగినటువంటి గందరగోళం అంతా మనం చూసాం. ఇప్పుడు రాజీకి వస్తున్నట్లుగా కనపడుతుంది కొంత. ఇలాంటి తరుణంలోనే విజయ్కి గతంలో కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సెప్టెంబర్ 27, 2025 గత సంవత్సరంలో కరూర్లో విజయ్ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ప్రచార సభలో తొక్కిసలాట జరగడం, 41 మంది ప్రాణాలు కోల్పోవడం, 100 మంది గాయపడడం, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదవడం, ఈ కేసుకు సంబంధించి సిబిఐ విచారణకు రమ్మని చెప్పి విజయ్ని పిలవడం, ఇప్పటికే 2 సార్లు విజయ్ విచారణకు వెళ్ళారు. మరొకసారి మార్చి 10న అంటే ఈ రోజున విచారణకు రావాలంటూ విజయ్కు నోటీసులు రావడం మనం చూస్తున్నాం. సో ఇట్ సీమ్స్ లైక్ కొంత డిఫికల్ట్ టైం నడుస్తున్నట్లుగా కనపడుతోంది విజయ్కి. రాజకీయ ఎదుగుదల ఒక పీక్ స్టేజ్కి వెళ్తోంది. ఇక చాలా వేగంగా రాజకీయాల్లో దూసుకుపోతున్నారు అనుకున్న సమయంలో ఒకదాని తర్వాత ఒకటి విజయ్కి అడ్డంకులు వస్తూ ఉండడం, లీగల్ ఇష్యూస్ కానీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ వస్తూ ఉండడంతో ఇలాంటి సమయంలో బీజేపీ లాంటి పార్టీ ఎంటర్ అయ్యి ఈ సందర్భాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందా అనే చర్చ జరుగుతోంది. కొంచెం వల్నరబుల్గా ఉన్న కండిషన్లో మేము తోడుంటే మీకు ఇబ్బంది ఉండదని చెప్పి బీజేపీ మాట్లాడి తమ వైపు తిప్పుకుంటుంది అనేటువంటి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కూడా బీజేపీ చర్చ జరుగుతోందని, పవన్ వెళ్ళి విజయ్తో మాట్లాడాలంటూ అడిగారు అంటూ కొన్ని వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. దీంట్లో ఎగ్జాక్ట్ కన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ కూడా సిచ్యువేషన్స్ చూస్తుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చకు కొంత బలాన్ని ఇస్తున్నాయి. జరుగుతున్నటువంటి ఏ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అనేవి మనం ఇలాంటి చర్చలకు బలాన్ని ఇవ్వడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ బీజేపీ టీవీకే వర్గాలు కూడా ఇప్పటికే మాట్లాడుతున్నాయి. బట్ స్టిల్ ఇలాంటి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వీ కాంట్ డినై, ఎందుకంటే ఏది ఎప్పుడు జరుగుతుంది రాజకీయాల్లో అనేది చెప్పడం కష్టం. ఈ నేపథ్యంలో చర్చలకు అసలు పూర్తిగా కొట్టిపారేయలేని పరిస్థితి. బీజేపీ టీవీకే వర్గాలు మాత్రం లేదు, ఇలాంటిదేం లేదు అని చెప్తున్నట్లుగా తెలుస్తోంది. సో డూ యూ థింక్ బీజేపీ ఈజ్ ట్రయింగ్ టు అట్రాక్ట్ విజయ్ తమ వైపుగా ఈ సమయంలో కొంత వల్నరబుల్ సిచ్యువేషన్స్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుందా బీజేపీ? అండ్ టీవీకేకి బీజేపీ సపోర్ట్ అవసరం ఉంటుందంటారా? విజయ్కి ఇప్పుడు ఇది నిజంగా తనంతట తాము ఫైట్ చేయలేనంత డిఫికల్ట్ సిచ్యువేషన్ అని మీకు అనిపిస్తుందా? ఇలాంటి వార్తలు తెర మీదకి రావడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకు ఇలాంటి చర్చ జరుగుతోంది అనేది చాలా కీలకమైనటువంటి అంశం. మేజర్గా ఇప్పుడు వచ్చినటువంటి ఈ నోటీసుల గురించి మాట్లాడుకుంటే 2025 సెప్టెంబర్ 27న టీవీకే సభలో, ప్రచార సభలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక 100 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబంధించి వెంటనే మద్రాస్ హైకోర్టు ఒక సిట్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం కూడా ఒక 1 మ్యాన్ కమిటీని వేసింది. అయితే సుప్రీంకోర్టు ఇంకా ఉన్నత స్థాయిలో ఈ విషయంలో విచారణ జరగాలి అని భావించి, ఇంకా లోతైన విచారణ జరగాలి, చాలా కీలక అంశాలు ఉన్నాయని భావించి ఈ విషయాన్ని సిబిఐకి అప్పగించింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ నేతృత్వంలో సిబిఐ ఒక విచారణను మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే విజయ్ ఒక 2 సార్లు విచారణకు హాజరయ్యారు. తమ పార్టీకి ఆ తొక్కిసలాటకి ఏ సంబంధం లేదని చెప్పారు. అయితే ఇప్పుడు మరొకసారి సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి విజయ్ అభిమానులు కానీ టీవీకే కానీ తమను ఇంటెన్షనల్గా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఒక తొక్కిసలాట జరిగితే తమ పార్టీని ఇందులో ఫ్రేమ్ చేయాలని చూస్తున్నారని, లేదంటే విజయ్ ప్రతిష్టకు కొంచెం భంగం కలిగించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని గతంలో
అక్కడి ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ విషయంలో కూడా టీవీకే ఇవే ఆరోపణలు చేసింది. మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కావాలని మమ్మల్ని ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తొక్కిసలాట మేము కావాలని మనం చేస్తామా? మాకేం సంబంధం? ఒకవేళ అనుకోకుండా జరిగితే అప్పటికి పార్టీ నుంచి మేము వారికి కొంత కాంపెన్సేషన్ ప్రకటించాం, మా మద్దతు ప్రకటించాం, ప్రభుత్వం కూడా మద్దతు ఇవ్వాలని మేము కోరాం. మేము చేయాల్సిందంతా మేము చేశాం కదా, ఇంకా ఈ కేసులతో మమ్మల్ని ఎందుకు వేధిస్తున్నారు అంటూ చెప్తున్నారు. మరోవైపు అప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది? విజయ్ సభకు చాలా లేటుగా వచ్చారు అనుకున్న దానికంటే, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఆల్మోస్ట్ 4 to 6 hours లేట్ అయిందని చెప్పారు. అట్ ది సేమ్ టైం అప్పుడు కొన్ని అంచనా పర్మిషన్స్ ఉన్నదానికంటే కూడా కొన్ని వేల మంది అక్కడ ఎక్కువగా రావడం, ఆ విషయంలో అక్కడ నిర్వాహకులకి కంట్రోల్ లేకపోవడం, సరే వచ్చి అన్ని గంటల పాటు అంతమంది అభిమానులు అక్కడ వెయిట్ చేస్తుంటే బేసిక్ ఫెసిలిటీస్ వాటర్ కానీ ఏదైనా అట్లీస్ట్ చిరుతిళ్ళు అయినా సరే, ఫుడ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేకపోయినా చిరుతిళ్ళు లాంటివి కూడా ఏర్పాటు చేయలేకపోయారని, ఇలాంటి ఫెయిల్యూర్స్ అన్నీ కూడా అన్నిటికి మించి విజయ్ లేటుగా రావడం అనేది చాలా పెద్ద నష్టానికి దారి తీసిందని, ఇలాంటి ఫెయిల్యూర్స్ అన్నీ కూడా పార్టీకి ఆ నిర్వాహకులకే సంబంధించి ఉంటాయి కాబట్టి వాళ్ళదే బాధ్యత అని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం చెప్పడం, లేదు ఇంటెన్షనల్గా మమ్మల్ని ఫ్రేమ్ చేసే ప్రయత్నం జరుగుతుంది దీంట్లో అని చెప్పి అప్పుడు విజయ్ కానీ లేదంటే పార్టీ కానీ చెప్పడం మనం చూసాం. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఓకే, ఈ విషయంలో ఇంకా ఉన్నత స్థాయిలో విచారణ జరగాలి, చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి సిబిఐకి ఇవ్వడం బెటర్ అని చెప్పేసి సుప్రీంకోర్టు మాజీ జడ్జి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి సిబిఐ నుంచి విచారణ జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే మార్చి 10న ఈ రోజున మరొకసారి విచారణకు రావాలంటూ విజయ్కి నోటీసులు అందాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్, ఈ లీగల్ ప్రొసీడింగ్స్ విషయాన్ని ఒక్క నిమిషం పక్కన పెడితే మీకు అనిపిస్తుందా టీవీకేనే బాధ్యత తీసుకోవాలా ఈ విషయంలో, విజయ్దే బాధ్యత ఎక్కువగా ఉందా ఈ మొత్తం తొక్కిసలాట 40 మంది ప్రాణాలు పోవడంలో అనేది ఒక క్వశ్చన్. ఈ అంశాల మీద మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. వీటితో పాటుగా విజయ్కి సంబంధించిన ఫ్యామిలీ మ్యాటర్ బయటికి రాకముందే, అంటే ఒక నటితో తాను ఉంటున్నారని చెప్పి ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే కామెంట్ చేయడం, నైనార్ కామెంట్ చేయడం, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత విజయ్ వైఫ్ విజయ్కి నోటీసులు ఇవ్వడం, తాను భరించలేకపోతున్నాను, ఇలా ఒక నటితో విజయ్ అఫైర్ ఉందని, వివాహేతర సంబంధం ఉందని, వాళ్ళు ఆ ఫోటోలు కూడా పోస్ట్ చేసుకుంటున్నారు వెకేషన్స్కి వెళ్ళినాయని చెప్పేసి, ఇవన్నీ నేను భరించలేకపోతున్నాను, మానసికంగా నేను చాలా కుంగిపోతున్నాను, న్యాయం కావాలి అని చెప్పేసి కోర్టుకు వెళ్ళడం, నోటీసులు జారీ చేయడం, దానికి సంబంధించి ఈ ప్రొసీజర్ జరుగుతున్న నేపథ్యంలో అదిగో మీరు చూస్తున్నారు ఒక వీడియో, మీకు రైట్ సైడ్ టాప్ కార్నర్లో కనిపిస్తుంది. విజయ్ త్రిష కలిసి ఒక వేది మీదకి రావడం, ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడం, ఒక భార్యాభర్తల్లాగానే అక్కడ అటెండ్ అవ్వడం, వాళ్ళ కెమిస్ట్రీ మనకు కనిపిస్తుంది. సో ఓ పక్క ఇదే విషయంలో గొడవ జరుగుతుంటే వాళ్ళంత ఇదిగా రావడం, బయటికి రావడం అనేది మరింత చర్చకు తావునివ్వడం. అదే సమయంలో త్రిష ఒక స్టేటస్ని పెట్టడం, ప్రపంచం అంతా మన గురించి నెగిటివ్గా మాట్లాడినా అవసరమైతే ఫైట్ చేస్తాను, నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది అన్నట్లుగా విజయ్కి మద్దతుగా ఒక పోస్ట్ పెట్టడం. ఆ తర్వాత విజయ్ పార్టీ సమావేశంలో, మహిళా దినోత్సవం సందర్భంగా జరిగినటువంటి ఒక సమావేశంలో, నేను చూసుకుంటాను ఈ పర్సనల్ విషయాలన్నీ, వీటి గురించి మీరు బాధపడడం కరెక్ట్ కాదేమో, మీరు పార్టీ గురించి, పార్టీ తరపున ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఎలా ఫైట్ చేయాలి, ప్రజలకు జరుగుతున్నటువంటి ప్రజల సమస్యల మీద ఎలా ఫైట్ చేయాలనే దాని గురించి మీరు ఆలోచించండి, నా పర్సనల్ విషయాలు ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు అన్నట్లుగా కొంచెం చురకలు అంటిస్తూనే తమ కార్యకర్తలకి ఒక మెసేజ్ని ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా విజయ్ ఒక డిఫికల్టీస్ని ఫేస్ చేస్తున్నారు అని, ఈ డిఫికల్టీస్ నుంచి ఈజీగా బయటపడాలంటే బీజేపీ సపోర్ట్ ఉంటే బాగుంటుంది, రాజకీయ భవిష్యత్తు కూడా బాగుంటుంది, కాబట్టి బీజేపీతో విజయ్ కనెక్ట్ అయితే బాగుంటుందన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని చర్చ జరుగుతున్న సందర్భంలో మరోవైపు టీవీకే నుంచి అండ్ బీజేపీ నుంచి కూడా ఈ విషయంలో క్లారిటీ వచ్చినట్లుగా కనపడుతుంది. ది సెడ్ ఇవన్నీ కూడా రూమర్స్ అని చెప్పినట్లుగా తెలుస్తుంది, ఇలాంటిది ఏమీ లేదు అని చెప్పినట్లుగా తెలుస్తుంది. సో డూ యూ రియలీ థింక్, అంటే బీజేపీకి ఒక లక్షణం ఉందని అందరూ మాట్లాడుకుంటారు, కేసుల విషయంలో ముందు చాలా అగ్రెసివ్గా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంటర్ అవుతాయని, ముఖ్యంగా సిబిఐ లాంటి సంస్థలు ఎంటర్ అవుతాయని, అవి వచ్చిన తర్వాత కేసుల గురించి తిరుగుతున్న సమయంలో ఆ డిఫికల్టీని, ఆ వల్నరబిలిటీని తమకు ఎన్కాష్ చేసుకోవడం కోసం బీజేపీ అంటే బలమైన నాయకులను తమ వైపు అలాంటి సందర్భాల్లో లాక్కునే ప్రయత్నం చేస్తుందన్నటువంటి చర్చ లేకపోలేదు. అండ్ ఇప్పుడు
ఇప్పుడు విజయ్ ఆల్రెడీ ఫ్యామిలీ ఇష్యూస్, ఈ డివోర్స్కి సంబంధించిన ఇష్యూస్ నడుస్తూ, అలాగే ఇప్పుడు త్రిష అందులో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి ఇంత పెద్ద గందరగోళం నడుస్తుంది. అంటే అప్పటి వరకు చాలా క్లియర్గా సాఫీగా లక్షల మంది ప్రజలు తన సభలకి అటెండ్ అవుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఈ ఇష్యూస్ రావడంతో విజయ్ రాజకీయ భవిష్యత్తుకి కొంత మరకంటిందని, దీనివల్ల కొంచెం నష్టం జరుగుతుందని ఇలాంటి చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో, అంటే ఒక సైకలాజికల్గా ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్న సమయంలో బీజేపీ ఇప్పుడు ఎంటర్ అవుతుంది. ఖచ్చితంగా ఇంటర్నల్గా ఏవో డిస్కషన్స్ జరుగుతున్నాయని ఒక పెద్ద చర్చ తెర మీదకి రావడాన్ని మనం పూర్తిగా కొట్టేయలేం, ఖచ్చితంగా కొట్టేయలేం. గతంలో కొన్ని ఇన్సిడెంట్స్ని చూస్తే వల్నరబిలిటీ, ఒక కీలకమైనటువంటి నాయకుల వల్నరబిలిటీని బీజేపీ తమకు అనుకూలంగా వాడుకుంటుంది. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా అనేటువంటి ఇన్సిడెంట్స్ గతంలో కొన్ని చూసాం. ఆ చర్చలు చాలా ఉన్నాయి, చాలామందికి అలాంటి ఒపీనియన్స్ ఉన్నాయి. సో అందువల్ల ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చలకి, ఇప్పుడు వస్తున్నటువంటి ఈ కైండ్ ఆఫ్ ఒక బీజేపీకి టీవీకేకి కనెక్ట్ చేసి ఒక చర్చ రావడానికి కూడా ఇదే కారణం అయిందా? నిజంగా చర్చలు జరగడం లేదని బీజేపీ టీవీకే చెప్పినప్పటికీ కూడా దెర్ ఈజ్ ఎ ఛాన్స్, దేర్ మైట్ బీ సమ్ ఛాన్సెస్ అన్నట్లుగా ఎందుకని ఆలోచించకూడదు, ఎందుకని చర్చించకూడదు అనే ప్రశ్నలు కూడా ఇక్కడ వస్తాయి. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో? మీ ఒపీనియన్స్ ఏంటి? నిజంగా బీజేపీ ఎక్స్పెక్ట్ చేస్తుందా? ఎందుకంటే ఓవైపు బీజేపీ అన్న డిఎంకేతో కలిసి వెళ్ళడం, డిఎంకే చాలా స్ట్రాంగ్గా ఉండడం, పవర్ఫుల్గా ఉండడం, తమిళనాడులో ఎదుర్కోలేని పరిస్థితి, ఇంకోవైపు కాంగ్రెస్ కూడా ఎదిగే ప్రయత్నాలు చేస్తుండడంతో బీజేపీకి ఒక సపోర్ట్ అవసరం అవుతుంది. ఎలాగైతే ఏపీలో జనసేన టీడీపీతో కలిసి చాలా స్ట్రాంగ్గా అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు కూటమి గవర్నమెంట్ని, అలా ఒక సినిమా గ్లామర్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో సినిమా గ్లామర్ అనేది మిస్ అయింది. ఎందుకంటే డిఎంకే వైపు నుంచి సీఎం కొడుకు ఉన్నప్పటికీ కూడా, ఉదయనిధి ఉన్నప్పటికీ కూడా అంత స్టార్ ఇమేజ్ లేదు. జయలలిత తర్వాత తమిళనాడు రాజకీయాల్లో విజయే ఇప్పుడు, అంటే రజనీకాంత్ వస్తారనుకున్నారు, రాలేదు. కమల్ హాసన్ వచ్చారు, కానీ ఒక లిమిట్లో ఆయన ఆగిపోయారు, పరిమితం అయిపోయారు, పార్లమెంటుతో ఆగిపోయారు. ఇక సీఎం అవ్వాలని కానీ, లేదంటే ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పార్టీలన్నింటినీ ఓడించేయాలన్నటువంటి పరిస్థితి కానీ, అలాంటి ఆలోచనలు ఆయనకి లేకపోవడంతో విజయ్కి ఆ గ్లామర్ కలిసి వచ్చింది. ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ గ్లామర్కి ఎప్పుడూ ప్రయారిటీ ఉంటుంది. జయలలిత తర్వాత అంత స్ట్రాంగ్ ఫోర్స్ ఎగ్జిస్టింగ్ పాలిటిక్స్లో యాక్టివ్గా లేకపోవడం అనేది ఇప్పుడు విజయ్ ఆ కొరతను పూడ్చడంతో పాటుగా విజయ్ రాజకీయంగా కూడా చాలా యాక్టివ్గా ఉండడం, నేను డైరెక్ట్గా పోటీ, ఇక నాకు వాళ్ళతో వీళ్ళతో కంపారిజన్ లేదు, డైరెక్ట్గా నాకు సీఎం కుర్చీనే కావాలి, నేను సీఎం అవుతాను, నేను సేవ చేస్తాను, ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలని నేను ఓడగొడతాను, అధికార పార్టీని దించేస్తానని చెప్పి మాట్లాడుతూ చాలా అగ్రెసివ్ పాలిటిక్స్ నడుపుతున్నారు. అండ్ చాలా అనూహ్యంగా ఆయన సభలకు కానీ సమావేశాలకు కానీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే అఫ్కోర్స్ హీఈస్ గోయింగ్ టు బి ఏ కీ ప్లేయర్ అని చర్చ జరుగుతున్న సమయంలో, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు విజయ్ మీద సిబిఐ వరుసగా ఎంక్వైరీ చేస్తూ ఉండడం, సిబిఐ విచారణకు హాజరవ్వాల్సి రావడం, ఆయన పర్సనల్ లైఫ్ కొంచెం ఇబ్బంది పడడం, ఇవన్నీ విజయ్ని ఏమన్నా ఇబ్బంది పెడుతున్నాయా? ఇప్పటి వరకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏమన్నా కొంచెం తగ్గుతుందా? ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మా సపోర్ట్ మీకుంటే బాగుంటుంది అని బీజేపీ ఆఫర్ చేస్తుందా? ఇద్దరం కలిసి వెళ్తే ఇంకా బాగుంటుంది, ఏపీలో లాగా మనకు కూడా మంచి ఇక్కడ ఈక్వేషన్ వర్కౌట్ అవుతుందని బీజేపీ భావిస్తుందా? ఏఐఏడీఎంకేతో ఇక వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు అన్నట్లుగా బీజేపీ ఉందనేది మనకు కనిపిస్తుంది. అన్నడీఎంకే కొంచెం స్లో అయిపోయింది పూర్తిగా, పన్నీర్ సెల్వం బయటికి వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఆల్ దీస్ ఈక్వేషన్స్ మధ్యలో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఊహాగానాలు కానీ చర్చలు కానీ కొట్టిపారేయలేని పరిస్థితి అని చెప్తున్నాను నేను. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీకేమనిపిస్తుంది? విజయ్కి ఇప్పుడు వచ్చినటువంటి ఒకటి సిబిఐ కేసు, రెండోది ఫ్యామిలీ ఇష్యూ, ఈ రెండు విజయ్ కెరీర్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయని మీరు అనుకుంటున్నారా? అండ్ బీజేపీ నిజంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మీకు కూడా అనిపిస్తుందా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.